Hi viewers, welcome to AS Media. మాయా బజార్ మహాభారతంలోని పాత్రల మధ్య జరిగే ఈ సినిమా కథ నిజానికి భారతంలో ఎక్కడా కనిపించదు. శ్రీకృష్ణుని అన్నగారైన బలరాముడి కుమార్తె శశిరేఖను చెల్లెలు సుభద్ర బావ అర్జునుల కుమారుడైన అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేయాలని చిన్నప్పుడే అనుకుంటారు. కానీ తీరా పాండవులు జూదంలో రాజ్యం సమస్తం కోల్పోవడంతో పరిస్థితి తారుమారవుతుంది. శశిరేఖను కౌరవరాజైన దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుడికిచ్చి పెళ్లి చేయాలని బలరాముడు రేవతీదేవి దంపతులు భావిస్తారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు పథకం ప్రకారం తన చెల్లెలు సుభద్ర మేనల్లుడు అభిమన్యుల్ని భీమసేనుడు హిడింబల కుమారుడైన ఘటోత్కచుని ఆశ్రమానికి చేరేలా చేస్తాడు. పెదనాన్న బాబాయిల పిల్లలైన సోదరులు ఘటోత్కచుడు అభిమన్యుడు దగ్గరవుతారు. శ్రీకృష్ణుడి ఆలోచన ఉపదేశం మేరకు ఘటోత్కచుడు ద్వారక నుంచి శశిరేఖను తన ఆశ్రమానికి తీసుకువెళతాడు. మాయా బజార్ను సృష్టించి తానే మాయా శశిరేఖగా మారి లక్ష్మణ కుమారుడితో వివాహాన్ని రచ్చ చేస్తాడు. పాండవుల పక్షాన కౌరవులకు బుద్ధి చెబుతాడు. అభిమన్యుడు శశిరేఖల వివాహమయ్యేలా చేయడంతో కథ సుఖాంతం అవుతుంది. పాండవుల ప్రస్తావనే తప్ప వాళ్ల పాత్రలేవి తెర మీద కనిపించకుండా ప్రేక్షకులకు తెలియనివ్వకుండా పట్టుగా సాగే స్క్రీన్ ప్లేతో 3 గంటల సినిమా ఇది. తెలుగునాట కనిపించే మేనరికాలు, బావామరదళ్ల ప్రేమ, పెళ్లి లాంటి జనసామాన్యమైన అంశాలే ఈ కథలోనూ ఉండటం విశేషం. అందుకే చూస్తున్నది పౌరాణికమే అయినా భావోద్వేగాలు, ఆస్తిపాస్తుల విషయంలో మనుషుల ప్రవర్తన లాంటివన్నీ అచ్చంగా మన సమాజంలో మన ఇళ్లలో జరుగుతున్నట్టే అనిపిస్తాయి. మన తెలుగులోనే కాదు, భారతీయ భాషలన్నింటిలోనూ మూకీల కాలం నుంచి మాయా బజార్ కథ మంచి కమర్షియల్ ఫార్ములానే. మాయా బజార్, వత్సల కళ్యాణం, శశిరేఖ పరిణయం, సురేఖ హరన్, వీర ఘటోత్కచ ఇలా పేర్లు మారాయే తప్ప కథ దాదాపు అదే. బాబురావు పెయింటర్ దర్శకత్వంలో తరువాతి రోజుల్లో ప్రముఖ దర్శకుడైన వి శాంతరామ్ శ్రీకృష్ణుడిగా నటించిన మాయా బజార్ ఉరఫ్ సురేఖ హరన్ అనే మూకీ సినిమా తొలిసారిగా ఈ కథకు వెండితెర రూపం. ఆ తరువాత మరో 10 సార్లు ఇదే కథ పౌరాణిక చిత్రంగా హిందీ, తమిళ, తెలుగు, గుజరాతీ భాషల్లో వచ్చింది. అంటే ఇప్పటికి 11 సార్లు ఈ కథ మేకింగ్, రీమేక్ అయిందన్న మాట. మన విజయవారి మాయాబజార్ వీటిలో 8వ. విజయవారు మాయాబజార్ సినిమాను తెలుగు, తమిళం 2 భాషల్లో ఒకేసారి నిర్మించారు. ముందు తెలుగు షాట్ తీసి వెంటనే అదే సెటప్లో తమిళ షాట్ తీసేవారు. తెలుగు, తమిళాలు రెండింటిలోనూ కృష్ణుడిగా ఎన్టీఆర్, శశిరేఖగా సావిత్రి, ఘటోత్కచుడిగా ఎస్వి రంగారావు, సుభద్రగా పుష్వేంద్రమణి, రుక్మిణిగా సంధ్య నటించారు. తెలుగులో అభిమన్యుడిగా ఏఎన్ఆర్, లక్ష్మణ కుమారుడిగా రేలంగి, బలరాముడిగా గుమ్మడి నటించగా తమిళంలో మాత్రం ఏఎన్ఆర్ బదులు జెమినీ గణేశన్, రేలంగి బదులు అక్కడి కమీడియన్ తంగవేలు, గుమ్మడి బదులు డి సుబ్రహ్మణ్యం ఆ పాత్రలు చేశారు. తెలుగు మాయాబజార్ అప్పట్లోనే ఏకకాలంలో 39 కేంద్రాల్లో 40 థియేటర్లలో 1957 మార్చి 27న రిలీజ్ అయింది. తెలుగు సినిమా విడుదలైన 15 రోజుల తరువాత 1957 ఏప్రిల్ 12న తమిళ ఉగాది కానుకగా తమిళ వెర్షన్ విడుదలైంది. 2 భాషల్లోనూ ఈ సినిమా సూపర్ హిట్. తెలుగు వెర్షన్ సినిమాను ఆ తర్వాత కన్నడ, బెంగాలీ భాషల్లోకి అనువదించారు. అలాగే తెలుగు సినిమా రిలీజ్ అయిన 11 ఏళ్ల తర్వాత 1971 అదే పేరుతో హిందీలోకి అనువదించారు. అన్ని భాషల్లో ఈ సినిమా ప్రజాదరణ పొందటం విశేషం. సర్వసాధారణంగా పౌరాణిక చిత్రాల్లో బలరాముడి పాత్రకు చిరుగడ్డం పెడుతుంటారు. తెలుగు, తమిళ చిత్రాలు రెంటిలోనూ అదే ఆనవాయితీ. విజయవారి మాయాబజార్లో కూడా ఆ పద్ధతిని పాటించారు. తెలుగులో గుమ్మడి ఆ పాత్రను అద్భుతంగా పోషించారు. గడ్డంతోనే కనిపిస్తారు. కానీ తమిళ మాయాబజార్లో ఆ పాత్ర వేసిన డి సుబ్రహ్మణ్యం మాత్రం గడ్డం లేకుండా కనిపించారు. కారణం ఏమిటంటే సినిమాల్లో షూటింగ్ కు ముందు గడ్డం అతికించడానికి రాసే గమ్ ఆ తమిళ నటుడికి పడదు. ఆ సంగతి షూటింగ్ రోజున కానీ తెలియలేదు. అప్పటికి గడ్డం పెట్టి ప్రయత్నించి చూశారు కానీ ఆ అలర్జీని ఆ నటుడు తట్టుకోలేకపోయారు. దాంతో తమిళంలో ఆ బలరాముడి పాత్రను గడ్డం లేకుండానే చిత్రీకరించారు దర్శకుడు కెవి రెడ్డి. తెలుగు వెర్షన్లో శకుని పాత్రకు ప్రముఖ నటుడు సిఎస్ఆర్ ఆంజనేయులు ప్రాణప్రతిష్ఠ చేశారు. తమిళంలో ఆ పాత్రను అక్కడి ప్రముఖ నటుడు నంబియార్ వేశారు. మాయాబజార్లో వచ్చే సత్యపీఠం లాంటి సన్నివేశాల్లో సిఎస్ఆర్ గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పి సింగిల్ టేక్లో ఓకే చేశారట. కానీ తమిళంలో నంబియార్ మాత్రం టేకుల మీద టేకులు తిన్నారట.
అలాగే సూపర్ హిట్ అయిన వివాహ భోజనంబు పాటను చాలా గంభీరమైన స్వరంతో మాధవ పెద్ది పండించారు. ఒక నటుడు తాను పోషించిన పాత్రల ద్వారా పురాణ పురుషుడిగా కోట్లాది ప్రజల పూజా మందిరాల్లో ఆరాధ్య దైవంగా మారడమనే అపూర్వం ఒక్క ఎన్టీఆర్ విషయంలోనే జరిగింది. అందుకే ఇవాల్టికి ఎన్టీఆర్ అనగానే అందరికీ గుర్తొచ్చేవి ఆయన పౌరాణిక పాత్రలే. మరి అలాంటి ఆయన ఘనతకు కూడా బాటలు వేసింది ఈ మాయా బజార్ సినిమానే. నిజం చెప్పాలంటే శ్రీకృష్ణ పాత్ర లేనిదే ఎన్టీఆర్ లేరు. ఆయన ఆ పాత్ర గెటప్లో అంతకు ముందు ఇద్దరు పెళ్లాలు, ఘంటసాల, సొంత ఊరు సినిమాల్లో కాసేపు కనిపించారు. కానీ పూర్తి స్థాయిలో పౌరాణిక కృష్ణునిగా కొత్త గెటప్లో అలరించడం మొదలుపెట్టింది మాత్రం మాయా బజార్తోనే. అంతకు ముందు దాకా సినిమాల్లో శ్రీకృష్ణుడంటే అప్పటి నాటకాల్లాగానే తల ముందు భాగం మాత్రం కవర్ అయ్యే సగం కిరీటం, ఒక పక్కకు ఉండే నెమలిపించమే. కానీ మాయా బజార్లో శ్రీకృష్ణ పాత్ర కోసం ఎన్టీఆర్ కు ఆర్ట్ డైరెక్టర్ గోఖలేతో రకరకాల స్కెచ్లు వేయించి సంతృప్తిగా వచ్చేదాకా వదలలేదు కేవీ రెడ్డి. అలా వచ్చినదే తల నిండుగా పట్టే పూర్తి కిరీటం, నడి మధ్యకు నెమలిపించం గెటప్. ఎన్టీఆర్ వేసిన ఈ గెటప్ ఎంత హిట్ అంటే ఆ తరువాత నుంచి ఏ సినిమాలో ఎవరు శ్రీకృష్ణ పాత్ర వేసినా ఈ మాయా బజార్ ఎన్టీఆర్ గెటప్ ని అనుసరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మార్చిన తొలి భారతీయ సినిమా, ప్రసిద్ధ మొఘల్ ఏ ఆజం ఆ ఘనత సాధించిన తొలి సౌత్ ఇండియన్ సినిమా మన విజయ వారి తెలుగు మాయా బజార్. బ్లాక్ అండ్ వైట్ లో అప్పుడు తీసిన సినిమా హక్కులు సంపాదించి హైదరాబాద్ కు చెందిన గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ సంస్థ నెగటివ్ ను డిజిటైజ్ చేసి ఆడియోను 5.1 ఛానల్స్ లో రీమాస్టరింగ్ చేసి సినిమాస్కోప్ లో డిటిఎస్ శబ్ద పరిజ్ఞానంలో ఈ కొత్త కలర్ వెర్షన్ ను సిద్ధం చేసింది. 2010 జనవరి 30 నాడు రిలీజ్ అయిన ఈ రంగుల రూపంలో కొన్ని లోపాలు ఉన్నా జనం ఆ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే సినిమాను చూసి ఆనందించారు. 1957 నాటి సినిమా ఇలా ఏళ్ల తర్వాత వచ్చి రంగుల రూపంలో హైదరాబాద్ లాంటి 1-2 చోట్ల శతదినోత్సవం చేసుకోవడం సినీ చరిత్రలో కనీవిని ఎరుగని విశేషం.